భక్తి జీవితం దేనికి కొనసాగుతుంది, ఎలా కొనసాగుతుందంటే అనుకున్న వాటిని జరగేంత వరకు లాభం కోసం దేవుడు ఇక్కడికి వస్తున్నారు. ఏ లాభం, ఎలాంటి లాభం అంటే భూ సంబంధమైనది. వాళ్ళ డ్రెస్ కోడ్ మారదు, వాళ్ళ మాట తీరు మారదు, ఈజీ కనిపెట్టచ్చు. నలుగురు ఉన్నప్పుడు వాళ్ళ మాట తీరు ఎలా ఉంటుందంటే లోకంలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారంటే వీళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. అయ్యే బుద్ధులు, అయ్యే మాటలు, అయ్యే డౌనింగ్ మాటలు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఎందువలన పొందలేకపోతున్నారు? నీతిమంతుడుగా ఉండలేకపోయాడు కనుక. పాపం అంటే నీతి అనే ప్లేస్ లో ఏమొచ్చింది? యథార్థత అనే ప్లేస్ లో నరులను యథార్థవంతులుగా చేస్తే వారు వివిధ క్రమంలో కల్పించుకున్నారు భూమి మీదకి వచ్చిన తర్వాత. దేవుని మాటల్ని ప్రియులారా ఈ దినాల్లో ఎంతమంది చేస్తున్నారు? ఎంతమంది ఆయన మాటల్ని విని హృదయంలో దాచుకుంటున్నారు? ప్రియులారా చాలా మటుకి ప్రియులారా ఆయన మాటల్ని వింటారు కానీ హృదయంలో దాచుకునే వాళ్ళు కరువు అయిపోయారు. మన పోరాటాలు ఎట్లా ఉంటుంది చెప్పరా? తమ్ముడు ఆస్తి లాక్కోవాలి, అక్క ఆస్తి లాక్కోవాలి, చెల్లెల ఆస్తి లాక్కోవాలి, ఈడ ఆస్తి లాక్కోవాలి. మన పోరాటాలని పక్కనోడి మీద ఏం తెలియాలి? వాడు బాగా ఏడుతున్న చూడాలి. మన పోరాటాలు ఇంత పోరాటాలు మన గురించి కోరుతుంది దేవుని భక్తులు. ఆయన ఏ రీతిగా ఉన్నాడు? నా పోరాటం మంచి పోరాటం పోరాడితే ఇంతకాలం వారిని నడిపించి ఈ ఐగుప్తు దేశం నుంచి వాళ్ళని తీసుకొచ్చి వారు అడిగినవన్నీ ఇస్తూ ఇన్ని చేస్తున్నా వారు కానీ సనుగుతున్నారు వారి మీద. ఇంకేమన్నారు? ప్రజలను చంపితే యెహోవా ప్రజలను చంపుతున్నారు. ఎక్కడన్నా మోషే గారు అహరోను గారు ఇశ్రాయేలు ఎవరినైనా చంపినట్టుగా మనకు ఎక్కడైనా కనబడుతుంది. ఈ మాటలు చెప్తున్నారని నేను అనుకోవచ్చు. ఇందులో ఒక సూక్తం నీతి అంటే ఎదుటివారి గురించి పూర్తిగా అవగాహన లేకుండా, ఎదుటివారి గురించి నిజ నిజాలు తెలుసుకోకుండా, వాస్తవాలు అనేవి ఎరగకుండా ఏ వ్యక్తిని కూడా మర్యాదగా మాట్లాడడం సభమంటారా? మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులే ఆ విధంగా బాధపడుతూ ఉంటే ఎంత ఆలోచనతో, ఎంత ఉన్నతంగా దేవుడు మనల్ని నిర్మించి ఉన్నాడు ఈ దేహాన్ని. మరి దేవుడు ఇంకెంత బాధపడండి ఈ విధంగా చేస్తా ఉన్నాడు. తల్లి గర్భంలో పుట్టినప్పుడే మన అవయవాలన్నీ నిర్మించబడతాయి. ఒక కన్ను దేవుడైతే ఒక కన్ను కుమారుడు. చాలా కష్టంగా పెంచుకున్నాడు, అంటే ఇష్టంగా పెంచుకున్నాడు. కుమారుడు లేక పుట్టాడు. అసలు మామూలు పిల్లలు లేని వాళ్ళు విషయం అంత ఆప్యాయతగా పెంచారంటే వాళ్ళు ఎవరు పని చేసినా నమ్ముతూనే ఉంటారు. అలానే పాపం అనే దానికి కూడా లెవెల్ లేవు, ఒక పరిమితి లేదు, ఒక ముగింపు లేదు. ఆదాము దగ్గర నుంచి పాపం ఎలా వచ్చిందంటే పెరుగుకుంటూ 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 స్టేజ్ని మారుకొని ఎంతో గొప్పగా అభివృద్ధి. అందరం సంఘం అనే కుటుంబంలో కూడి మనందరం దేవుడి మాట వినడానికి కూర్చుంది. అయితే భార్యలారా ఈ భర్తలకి లోబడి, భర్తలారా ఈ భార్యలకి లోబడి. ఆయన్ని కొట్టిన వారిని, అతనిపై యేసుక్రీస్తు వారిపై ఉమ్ము వేసిన వారిని, యేసుక్రీస్తు వారిని అవమానపరిచిన వారిని అందరినీ క్షమించమని ప్రార్థిస్తున్నారు. మన జీవితంలో మనము ఈ సంఘం పట్ల, ఈ ప్రజల పట్ల, మన ఇరుగు పొరుగు పట్ల ఎలా ఉండగలుగుతున్నాం? అందరి పట్ల క్షమించే గుణం కలిగి ఉంటున్నామా? వ్యాపారంలో కానీ వాళ్ళెట్ట వీళ్ళెట్ట అని చెప్పుకుంటున్నారు. దేవుళ్ళు ఏమైనా అంటున్నారా? దేవుళ్ళు అంటే దేవుడు మాటలని చెప్పుకున్నామా? దేవుడు మాటలనే చెప్పుకోవట్లా. యెహోవా ఇల్లు కట్టించని వల్ల దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమని చెప్తున్నారు. ఆ ఇల్లు ఏంటంటే మన హృదయం అనే ఇల్లు మనం కట్టుకోకపోతే దాని కట్టు వారి ప్రయాస వ్యర్థమని. ఎటువంటి డోకా లేదు, రేపటి గురించి ఆలోచించవలసిన అవసరం కూడా నాకు లేదు. ఏం చేస్తున్నారు? తన ప్రాణం ఏమన్నాడు? తినుము, త్రాగుము, స్తుతించుము అని చెప్పేసి తన ప్రాణం అంటాడు. రాజుగారికి బాగా కోపం వచ్చింది. మరంతే కదా, రాజుగారు చెప్పిన మాటకి లోపడిపోతే రాజుగారికి రాణి అయినా ఎవరు వినకపోయినా కోపం వచ్చింది. వాక్యం మన హృదయంలో ఉంటే ఖచ్చితంగా మనల్ని మనం తగ్గించుకుంటాం. ఆ వాక్యం అనేది మన మనసులో ఖచ్చితంగా ఆ నిమిషాలు మనకి తెలుస్తుంది. ఆస్తి మొత్తం తీసేస్తుంది. కానీ ఆయన ఏం చేశారు? దేవుని కించపరిచాడా? బాధ పెట్టారా? లేదు. అలాగే మనకు కూడా ఏంటంటే ఓర్పు కలిగి జీవిస్తున్నామంటే అమ్మా నేను ఓర్పుగానే ఉన్నాను. నీకు ఒక
విషయం చెప్పనా, ఇప్పుడు మనం చేస్తున్న క్రిస్మస్ పండుగలోకి వేరే పండుగల పద్ధతులు వచ్చేసాయి. అవి ఎలా వచ్చాయో తెలుసుకోకుండా వాటినే ఆచరిస్తూ ఇదే నిజమైన క్రిస్మస్ అని భ్రమపడుతున్నాము.